ఏమిస్తారు ప్రయారిటీ? ఇంతకు ముందు అభ్యర్థులే ప్రచారాలు చేసుకునేవారు, అభ్యర్థులే ప్రచారాలలో తిరిగేవారు. అంత క్యాంపెయినింగ్ అంతా వాళ్ళదే ఉండేది. ఇప్పుడు అది ఎక్కడా లేదు. ఎక్కడ చూసిన జగన్ వెళ్తేనే క్యాంపెయినింగ్ తప్ప ఇంకా మిగిలిన క్యాంపెయినింగ్ అనేది ఎక్కడ ఉంది? ఇంకా అట్లాగే ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ రథాలు అలాగే సపరేటే కదా. జగన్ వచ్చినప్పుడు జగన్ పక్కన ఉంచినప్పుడు జగన్దే ప్రచారం ఉంటది. అట్లాగే జగన్ లోపల కూర్చుని ఈయన ముందు పెట్టి ప్రచారం చేస్తాడా? ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఆయనైనా పరిచయమే కదా. అభ్యర్థులే ప్రచారం చేస్తారు. దేని అదే కదా. కానీ వాళ్ళు హైలైట్ అవ్వట్లేదు ఎక్కడ. అంటే ఎప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు పక్కన నుంచి ఉన్నటువంటి అభ్యర్థి చంద్రబాబు హైలైట్ అవుతాడా, ఆయన హైలైట్ అవుతాడా? ప్రాక్టికల్ గా ఆ నియోజకవర్గానికి ఇదిగో నాకెంత ఆత్మీయుడు అని చెప్పడం అంతవరకే. మిగతా అది లోకల్ గా అదంతా తిరగాల్సింది ఎలా పనే కదా. అంటే ప్రాంతీయ పార్టీల్లో అది ఉంటుందా? ఇప్పుడు జాతీయ పార్టీ అంతే ఉంటది. జాతీయ పార్టీలో ఏముంది? ఇప్పుడు చూడండి, మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరికీ తెలుసు, బట్టి విక్రమార్క అందరికీ తెలుసు. ఎవరికాలు ఇండివిజువల్ గా చేసుకున్నారు. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ తెలుసు. ఎవరికాలు ఇండివిజువల్ గా చేసి ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. రాహుల్ గాంధీ వచ్చి పరిచయం చేయలేదు ఏంటండి? పరిచయం అనేది అంతవరకు. నియోజకవర్గంలో ఎవరికి ఆడే తోపు, ఏ నియోజకవర్గంలో ఆడే తోపు అక్కడ. అంతేగాని దాంట్లో ప్రత్యేకం ఉండదు. పై నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు పక్కన కూర్చుని వీళ్ళు చేసుకునేటప్పుడు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు ఎందుకు వాళ్ళకి? ప్రాక్టికల్ గా వీళ్ళు ఇక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో ఎవరు ఉంటారు, ఆ స్థాయిలో విలువ ఉంటుందా లేదా అనేటువంటి పబ్లిక్ దగ్గర వీళ్ళు తిరిగే దాన్ని బట్టి ఉంటుంది. అభ్యర్థులు నాయకులు వెనకాల ఉన్నప్పుడు పక్క నుంచి అన్నం పెట్టడమే, వీళ్ళు ఆ నాయకుడి గురించి చెప్పడమే. చంద్రబాబు పరిచయం చేసే విధానం ఒకటి ఉంటది, పవన్ కళ్యాణ్ పరిచయం చేసే విధానం ఒకటి ఉంటది, జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసే విధానం ఇంకొకటి ఉంటది. బస్సు యాత్రలో జరిగిన రాళ్లదాడి ఒక కుట్రగా జనాలు ఎంతవరకు చూస్తారు? జనాల్లో రెండు రకాలు ఉంటది. తెలుగుదేశం అనుకూలురు కానీ లేదా జగన్ ద్వేషులు కానీ అది కుట్ర, జగన్ తనకి తానే చేయించుకున్నాడు అంటారు, లేదా ఫస్ట్ చేయించుకో అసలు తగలనే లేదంటారు, తర్వాత ఇది అంటారు. రకరకాల అభిప్రాయం ఉంటుంది. అదే సందర్భంలో జగన్ అభిమానులందరూ కూడా అవును తగిలింది, కుట్ర చేశారు అనుకుంటారు. ఎవరిది వాళ్ళదే ఇక్కడ.